అతను ఏ బలము లేనివాడు కావచ్చు, అత్యంత బలహీనుడు కావచ్చు, అతనేమి నిజంగా నలుగురు వచ్చి కలియబెడితే నలుగురిని పడగొట్టగలిగిన శక్తి లేనివాడు కావచ్చు. కానీ ఆయన మనస్సుకి ఉన్నటువంటి పవిత్రత చేత, మనస్సుకి ఉన్నటువంటి శక్తి చేత ఆయన సమాజమునకు అంతటి మహోపకారములు చేయగలరు. దీన్ని హిందీలో అయితే ముల్లా పొజిషన్ అంటారు. నిజంగా తలలో ముళ్ళులు పెట్టి కూర్చున్నట్టే ఉంటుంది మన తెలుగు వాళ్ళకు కూడా, తెలుగులో. కానీ నెక్ పార్ట్కి అండ్ బ్రెయిన్లో బ్లడ్ సర్క్యులేషన్కి ఏదో డిఫరెంట్ ఖచ్చితంగా ఒక బెనిఫిట్ అయితే ఖచ్చితంగా జరుగుతుంది. అది ఇలా చేసిన తర్వాత కూడా అర్థమవుతుంది అని చెప్పడం కూడా ఇదే చెప్పేవాళ్ళు మాకు అప్పుడు ట్రైనింగ్లో. బాగుంది, చాలా బాగుంది.